న్యూస్ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమర్నాయుడు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలో భాగంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుమ్ము, ధూళి, దుర్గంధం భరిస్తూ పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర అధ్యక్షులు ఆరుగుల గణేష్, ఏ శంకర్, ఏ మోహన్, డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, సమ్మెకాలకు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నిన్న ఈ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టడం జరిగింది. ఈ రోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ముందు ఆందోళన జరిగింది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించాలా? ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో శ్రమ దోపిడీ గురి చేస్తూ, మరొక వైపు తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపడం అన్యాయం. ఎటువంటి శ్రద్ధలు లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చనిపోయిన అయినటువంటి మున్సిపల్ కార్మికులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, ఎక్స్గ్రేషియా పెంచాలని చెప్పి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.